ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి నేతి బొప్పట్లు. నేతి బొప్పట్లని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పొంగుతూ నేతి బొప్పట్లు టేస్టీగా రావాలంటే ఇలా తప్పక ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి పప్పుని మెదుపుకుంటూ ఒక 2-3 సార్లు బాగా కడగాలి. 1 కప్పు పప్పుకి 2 కప్పుల వరకు నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా పప్పుకి బాగా పడుతుందండి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కుక్కర్పై మూత పెట్టుకొని దీనిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. మీరు సొంతంగా గోధుమ పిండితో కానీ మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. మనం పప్పుని ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తో 1 కప్పు వరకు నీళ్ళని తీసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. ఆ నీళ్ళలో పసుపు వేసి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి. పసుపు అనేది ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు కలిపిన నీళ్ళని కొన్ని పోసుకుంటూ పిండినంతా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి పోయకూడదండి. కొన్ని పోసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా కొన్ని నీళ్ళని పోస్తూ పిండిని అయితే ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకవేళ మీకు నీళ్ళు మిగిలినట్లయితే పక్కన పెట్టేయండి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన 1.5 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగించింది కాదండి, పచ్చిది వేసుకున్నాను. నెయ్యి వేసిన తర్వాత మరలా ఒకసారి పిండిని మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే బొప్పట్టు పొంగి అంత బాగా వస్తాయి. చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా పిండిని అంతా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన కాటన్ క్లాత్ పరుచుకోవాలి. అంటే పిండి మనకి ఆరకుండా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని 1/2 అవర్ పాటు పక్కన పెట్టాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండి పైన మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. మనం ముందుగా పప్పు కడిగి పెట్టుకున్నాం కదా, రెడీ చేసుకున్న కుక్కర్ని స్టవ్ పైన పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మూతని మెల్లగా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. అడుగున కొన్ని వాటర్ ఉన్నాయి కానీ పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. అందులో వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇలా ఉడికించుకున్న పప్పుని ఒక జల్లి బుట్టలో వేసి వడగట్టుకోవాలి. అడుగున ఖాళీ గిన్నె పెట్టి దానిపైన చిల్లున్న బుట్టని దానిపైన పెట్టి ఈ పప్పునంతా కూడా అందులో పోయడం ద్వారా అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. మ్యాషర్ని తీసుకొని పప్పుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అడుగు భాగంలో పప్పు ఉడికించుకున్న కుక్కర్ ఉంది కదా, ఆ కుక్కర్ పెట్టుకొని చిల్లున్న బుట్టని దానిపైన పెట్టి మ్యాషర్తో ఇలా మెత్తగా మ్యాష్ చేయాలి. మెత్తగా మ్యాష్ చేయడం ద్వారా పప్పు అనేది పలుకులుగా లేకుండా ఈవెన్గా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. ఇంత పప్పు అయితే వచ్చేసిందండి. పప్పుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. 1 కప్పు వరకు బెల్లం తురుము వేసి ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇంకొక కప్పు వేసుకోవాలి. 2 కప్పుల వరకు బెల్లం తురుము పడుతుంది. బెల్లం తురుము అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయి మనకి ఇలా లూజ్గా అవుతుంది. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో ఒక 4-5 యాలకుల్ని పొట్టు తీసి ఓన్లీ గింజలు మాత్రమే వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు సోంపు మెత్తగా దంచుకోండి. కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది, మరి మెత్తగా కూడా అవసరం ఉండదు. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఉడుకుతున్న పప్పులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. కొద్దిసేపు ఉడికిన తర్వాత మనకి కొంచెం తిక్కుగా అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. నెయ్యి వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా పప్పుకి బాగా పడుతుంది. అలాగే
కుక్కర్కి కానీ బౌల్కి కానీ అతుక్కోకుండా ఉంటుంది. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత ఇంకాస్త దగ్గర పడింది, బాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఇది ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే కొంచెం చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసినట్లయితే, చేతిలోకి అతుక్కోకుండా వచ్చినట్లయితే మనకి ఈ పూర్ణం రెడీ అయిపోయిందని తెలుస్తుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చేతిలోకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చేతితోటి ఒకసారి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అంతా కూడా చేతితో బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ బాల్ అంతా రెడీ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్న ఈ బాల్ని ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ చేసుకున్న పూర్ణం అంతా కూడా ఇలా మీడియం సైజ్ బాల్ లాగా రెడీ చేసుకోవాలి. అన్నిటినీ నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. నాకు ఇన్ని బాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ పూర్ణం బాల్స్ని పక్కన పెట్టేద్దాం. ఇంకొక పక్కన మనం పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పెట్టుకున్నాం కదా, పిండిపై నుండి క్లాత్ని తీసేసి ఒకసారి పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే నేతి బొప్పట్టు అనేది పొంగుతూ చాలా బాగా వస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత మనం పూర్ణం బాలి ఎంత సైజులో చేసుకున్నామో అంతే సైజులో పిండి తీసుకోవాలి. పిండి కూడా అంతే సైజులో తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసిన తర్వాత ఇలా పట్టుకొని రౌండ్గా తిప్పడం ద్వారా మనకి చిన్న అప్పలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో పూర్ణం బాల్ పెట్టుకొని అన్ని సైడ్లను కూడా క్లోజ్ చేసుకోవాలి. పూర్ణం అనేది బయటికి రాకుండా అన్ని సైడ్లు కూడా కవర్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి చేసి చూపిస్తానండి. పూర్ణం బాలి ఎంత సైజులో చేసుకున్నామో అంతే సైజులో పిండిని తీసుకొని రెండు చేతి మధ్యలో పెట్టి మ్యాష్ చేసుకుంటూ పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న పూరి సైజ్ అంతా రెడీ చేసుకోవాలి. చేతులతో ఇలా అనడం ద్వారా మనకి చిన్న పూరి సైజ్ అంతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో పూర్ణం బాల్ పెట్టి అన్ని సైడ్లని క్లోజ్ చేసుకోవాలి. ఇది చేసుకునే ముందు ఫస్ట్ చేతులకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ పెట్టుకోండి. తర్వాత రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా బాల్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ పైన కానీ బటర్ పేపర్ పైన, లేదు అంటే చపాతీ పీట పైన కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలిథిన్ కవర్ పైన చేస్తున్నానండి. శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా గట్టిగా తుడుచుకున్న తర్వాత కొంచెం నెయ్యిని ఇలా కవర్ పైన వేసుకోవాలి. నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. నేతి బొప్పట్టు అంటున్నాం కాబట్టి కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ బాల్ని కవర్ పైన పెట్టేసి ఫస్ట్ కొంచెం ఇలా కొంచెం ఒత్తుకున్న తర్వాత దీన్ని పల్చని బొప్పట్లాగా రెడీ చేసుకోవాలి. చేయితో ఇలా అనడం ద్వారా పల్చని చపాతీలాగా బొప్పట్టు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పిండి ఎంత స్మూత్గా ఉందో. మనకి ఇలా అనగానే పిండి చక్కగా జారిపోతుందండి. ఎంత స్మూత్గా మనకి బొప్పట్టు రెడీ అయిపోతుందో చూసారు కదా ఫ్రెండ్స్. చేసుకోవడం చాలా ఈజీ అండి. బొప్పట్టు అయితే రెడీ అయిపోయింది. ఎంత పల్చగా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్. స్టవ్ పైన ఒక చపాతీ ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కవర్ నుండి బొప్పట్టుని వేరు చేయాలి. చేతితో రెడీ చేసుకున్న బొప్పట్టుని మెల్లగా తీసి ఇప్పుడు వేడిగా ఉన్న పెనంపై వేసుకోవాలి. ఒక సైడ్ ఇలా ఫ్రై అవ్వగానే దాన్ని రెండో వైపు తిరగతిప్పేసి చూడండి ఫ్రెండ్స్, పొంగుతూ ఎంత బాగా వస్తుందో. బొప్పట్టు అయితే చాలా పల్చగా రెడీ అయిపోయిందండి. మనం పెట్టుకున్న పూర్ణము పిండి కరెక్ట్గా సరిపోయింది. ఒక సైడ్ ఇలా ఫ్రై అవ్వగానే దాన్ని రెండో వైపు తిరగతిప్పేసి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులే ఈ విధంగా కాల్చుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి. ఫస్ట్ తీసుకున్న పాలిథిన్ కవర్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి. చేతిలో కూడా కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం పూర్ణం పెట్టి రెడీ చేసుకున్న బాల్ని పాలిథిన్ కవర్ పైన పెట్టుకొని చేతితో ఇలా పల్చగా రెడీ చేసుకోవాలి. ఎంత స్మూత్గా బొప్పట్టు రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా అనగానే స్మూత్గా పల్చగా అయిపోతుంది. ఈ విధంగా చేయడం వచ్చిన తర్వాత ఎన్నంటే అన్నిటిని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బొప్పట్టుని రెడీ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న పెనంపై వేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే దాని చుట్టూ కూడా నెయ్యి వేసుకోండి.
అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పి ఇలా అదమడం ద్వారా బొప్పట్టు పొంగి ఎంత బాగా వస్తుందో చూసారు కదా. రెండో వైపు తిప్పేసిన తర్వాత మరలా దాని చుట్టూ నెయ్యి వేసుకొని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, బొప్పట్టు ఎంత బాగా పొంగుతుందో. ఇలా చేసుకోవడం వచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా బయట కొనరండి. ఇంట్లోనే ఎన్ని కావాలనుకుంటే అన్నిటినీ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని బొప్పట్లని ప్లేట్లోకి తీసుకుందాం. అంత పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని చూడండి, రౌండ్గా పల్చగా ఎంత బాగా రెడీ అయిపోయాయో. ఇలా రెడీ చేసుకున్న ఈ బొప్పట్లను అన్నిటినీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి నేతి బొప్పట్లయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. పూర్ణం అనేది అసలు బయటికి రాకుండా పల్చగా నేతి బొప్పట్లయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈసారి ఉగాది పండగకి ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నంటే అన్నిటిని చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ కలర్ఫుల్ నేతి బొప్పట్లని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చూసారు కదా. ఈ నేతి బొప్పట్ల వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ నేతి బొప్పట్లను తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ ఎంత తీసుకున్నారు ఏంటి అనేది ప్రతిదీ కూడా నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం వంట చేసే వరకు కూడా ఇలా చేసినట్లయితే చాలా బాగా కుదురుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.